నమస్తే, నా పేరు దివ్యాంజని, ఫౌండర్ అండ్ డైరెక్టర్ ప్లానప్లాంట్. సో యాక్చువల్లీ మనకి అందరికీ తెలిసిందే ఈ 7వ తారీఖు వినాయక చవితి వస్తుందని. ఈ వినాయక చవితి సందర్భంగా మా కంపెనీ నుంచి ఒక మట్టి వినాయకుడితో పాటు మనం ఇంట్లోనే నిమజ్జనం చేసుకొని దాని ద్వారా ఒక మొక్క ఎలా రావాలి, ఎలా తెచ్చుకోవచ్చు అనేది ఈరోజు నేను మీకు చేసి చూపిస్తాను. ఇది మేము 2017లో స్టార్ట్ చేసాము. ఈ ప్లాన్ గణేష్ అనే ప్రోడక్ట్తోనే స్టార్ట్ చేసామండి. ఈ ప్లాన్ గణేష్ స్పెషాలిటీ ఏంటంటే ఇది ప్యూర్ క్లే గణేష్ ఐడల్. దీంట్లో ఎటువంటి కలర్స్ కానీ ఎటువంటి కెమికల్స్ కానీ యూజ్ చేసింది లేదు. ప్లస్ ఈ వినాయకుడితో పాటు మేము మీకు ఒక పాట్ ఇస్తాము. పాట్తో పాటు సీడ్స్ అండ్ సాయిల్ మిక్స్ కూడా ఇస్తాము. ఇదేంటంటే ఒక రెడీ టు యూస్ కిట్ అనమాట. సో మీకు ఏ ఇబ్బంది లేకుండా పూజ ఎన్ని రోజులైతే అన్ని రోజులు చేసుకున్న తర్వాత ఈ వినాయకుడిని మీరు ఎంతగానో అయితే ప్రేమగా పూజిస్తారో ఆ వినాయకుడిని మీరు ఎప్పుడైతే నిమజ్జనం చేయాలనుకుంటున్నారో ఆ టైంకి మీరు దీన్ని ఆ పాట్లో పెట్టి నీళ్లు పోస్తే ఒక 1 వీక్లో మీకు మొక్క వస్తుందండి. మాకు ఈ థాట్ ఎలా వచ్చిందంటే, మాకు వినాయకుడు అంటే చాలా ఇష్టం అండి. ఫస్ట్ నుంచి మేము వినాయక చవితి చాలా బాగా చేసుకుంటాం ఇంట్లో కూడా. సో మేము ఇష్టంగా పూజించుకొని ఒక 7 రోజులు వినాయకుడిని ఇంట్లో పెట్టుకొని, అప్పట్లో ఏంటంటే చిన్న ఇంట్లో వినాయకుల్ని మేము పండాల్స్కి ఇచ్చేవాళ్ళం. పెద్ద పెద్ద పండాల్స్కి ఇచ్చినప్పుడు వాళ్ళు పెద్దగా నిమజ్జనం టైంలో తీసుకెళ్ళేటప్పుడు ఈ చిన్నవి కూడా వాళ్ళతో పాటు తీసుకెళ్ళేవాళ్ళు. అండ్ మేము మాకు నిమజ్జనం ఇష్టం కాబట్టి మేము ట్యాంక్ బండ్ దగ్గర ఖైరతాబాద్లో జరిగే నిమజ్జనానికి వెళ్ళేవాళ్ళం. బట్ అప్పుడు మేము చూసింది ఏంటంటే, మేబీ అప్పుడు అంటే మేము అప్పుడు గమనించింది ఏంటంటే, మేము ఇష్టంగా చేసుకున్న ఒక వినాయకుడిని అండ్ ఈ డర్టీ లేక్స్, ఆ లేక్ కూడా డర్టీగా ఉండటం, ప్లస్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుళ్ళ వల్ల ఆ లేక్ పొల్యూట్ అయిపోవటం, అండ్ మనం ఎంతగానో పూజించుకున్న వినాయకుడిని వెళ్ళిపోతుంటే బాధపడటం, ఇవన్నీ ఆలోచించి దీనికంటే ఒక సొల్యూషన్ ఉండాలి అనే ఆలోచనతో వచ్చిన ఐడియానే అండి ఈ ప్లాన్ గణేష్. సో ఈ ప్లాన్ గణేష్ ఏంటంటే, మేము మట్టి విగ్రహం ప్యూర్ క్లే గణేష్ ఐడల్ని తీసుకొని దాన్ని ఒక పాట్కి అటాచ్ చేసి దాంట్లో మనం విత్తనాలు పెట్టి ఇప్పుడు ఎప్పుడైతే పూజ చేసుకుంటారో దాంట్లో నీళ్లు పోస్తే మొక్క వచ్చేలాగా చేయాలనేది మా కాన్సెప్ట్. ఇది మా గణేష్ అండి. యాక్చువల్లీ ఈ గణేష్ ఐడల్ ప్యూర్ క్లే గణేష్ ఐడల్. దీంట్లో ఏ విధమైన కలర్స్ కానీ కల్తీ కానీ లేదు. మీకు ఇది ప్యూర్ మట్టి వినాయకుడు అండి. అండ్ ఈ డిజైన్ కూడా మేము మా కంపెనీ ద్వారా ఈ డిజైన్ స్పెసిఫిక్గా చేయిస్తాము. ఎందుకంటే మాది ప్లాంట్ బేస్డ్ కంపెనీ. సో ప్లాంట్ బేస్డ్ కంపెనీ కాబట్టి మేము లీఫ్ గణేష్ అని తయారు చేస్తామన్నమాట. చాలా అందంగా ఈ బొమ్మని మేము లోకల్ ఆర్టిసన్స్ ద్వారా చేపిస్తాము. సో ఈ బొమ్మని మేము ఏం చేస్తామంటే, ఇప్పుడు ప్యాకింగ్ మేము ఇట్లా ఎకో ఫ్రెండ్లీ విధానంగా ప్యాకింగ్ చేస్తాము. ఈ ప్యాకింగ్ చేసిన తర్వాత అంటే ఈ ప్యాక్ చేయటంలోనే మేము మీకు ఈ బొమ్మలోనే మేము సీడ్స్ పెడతాము. అండ్ అది ఎలా పెడితే జర్మినేట్ అవుతుందనేది ఒక స్పెసిఫిక్ వేలో పెడతామండి. సో దానివల్ల మీకు ఏ టైంలో మీరు పూజించుకుని ఎన్ని రోజులైనా పెట్టుకున్నా సరే మీకు మొక్క అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ఇలా మనం గణేషుని ప్యాక్ చేసిన తర్వాత మీకేంటంటే, మేము ఒక పాట్లో ఈ పాట్ చూస్తే మీరు సాయిల్ మిక్స్ ఉందండి ఇందులో. సో ఈ మట్టి అనేది ఏంటంటే హెల్దీ సాయిల్ మిక్స్ అనమాట. ఎప్పుడైతే మనం వినాయకుడిని మన ఈ కుండీలో పెట్టేసి ఆ నీళ్లు పోస్తాము, వినాయకుడు మట్టి కరిగి అదే ఈ బంక మట్టి కరిగి ఈ పాట్లో పడుతుంది. మేము ఎందుకు ఇంత తక్కువ ఇస్తున్నామంటే, ఆ మట్టి దీంతో కలిసి ఈ హెల్దీ సాయిల్ మిక్స్తో కలిసి మీకు ఒక మొక్క వస్తుంది. మొక్క వచ్చిన తర్వాత కూడా అది పెరగడానికి ఇది బాగా తోడ్పడుతుంది అనమాట. అందుకే మేము మీకు ఇందులో సాయిల్ మిక్స్ రెడీగా చేసి ఇస్తాము. సో ఈ పాట్ స్పెసిఫిక్గా చెప్పాలి అంటే, ఇది రీసైకిలబుల్ ప్లాస్టిక్ పాట్ అండి. ఇది వర్జిన్ ప్లాస్టిక్, అంటే ఎన్నిసార్లు అయినా సరే మీరు దీన్ని యూస్ చేసుకోవచ్చు. యూస్ చేసుకున్నాక మీరు రీసైకిల్ సెంటర్కి ఇచ్చేస్తే ఇది రీసైకిల్ అయిపోతుంది. విత్తనాలు వచ్చేసి మేము వెజిటబుల్ సీడ్స్ పెడతాము. ఎందుకంటే మాది బేసిక్గా గ్రో యువర్ ఓన్ ఫుడ్ కాన్సెప్ట్. అంటే మనం తినే కూరగాయలు మనమే పెంచుకునే ఒక కాన్సెప్ట్ని మేము ఎంకరేజ్ చేస్తూ మేము ఇందులో విత్తనాలు పెట్టామండి. మనకి జనరల్గా బెండకాయ, పాలకూర కానీ లేదా మెంతులు కానీ లేదా బ్రింజాల్ ఇలాంటి సీడ్స్ మేము
వంకాయలు ఇలాంటి సీడ్స్ మేము ఎక్కువ పెడుతూ ఉంటాము, టొమాటోస్ కానీ. ఎందుకంటే ఇవి రెగ్యులర్గా మనం వాడే ఇంట్లో వాడుకునే కూరగాయలు ప్లస్ గ్రో యువర్ ఓన్ ఫుడ్ కాన్సెప్ట్ మేము ఎంకరేజ్ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ వెజిటబుల్ సీడ్స్నే పెడతామన్నమాట. ఇట్లా మేము ప్యాక్ చేసి సేఫ్ ప్యాకింగ్ అండి. ఇది మట్టి బయటికి రాదు, ప్లస్ వినాయకుడిని కూడా టచ్ కాదు. ఎందుకంటే ఎప్పుడైతే మన ప్యూర్ క్లే గణేష్ ఐడల్ మట్టిని టచ్ అవుతుందో దీని స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో అలా అందుకని ఈ మట్టిని ఈ వినాయకుడికి టచ్ అవ్వకుండా జాగ్రత్తగా మేము ప్యాక్ చేస్తాము. అండ్ ఈ మట్టి కూడా బయట పడకుండా మీరు అంటే కస్టమర్కి వెళ్ళేదాకా ఇది సేఫ్గా ఉండటానికి మేము ఇలా ప్యాక్ చేస్తాము. ఇప్పుడు దీని తర్వాత ఏం చేస్తామంటే ఈ వినాయకుడిని దీనిపైన ఇట్లా పెట్టేసి దీన్ని మేము గట్టిగా స్ట్రెంథన్గా ప్యాకింగ్ చేసి ఇలా మీకు సింగిల్ ఇండివిజువల్ ప్యాక్గా తయారు చేసి మేము ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ డిస్పాచ్ చేయటం జరుగుతుందండి. సో ఈ బాక్స్లో ఏంటంటే మేము మీకు డీటెయిల్డ్గా క్లియర్గా ఎలా అన్ప్యాక్ చేసుకోవాలి అండ్ మీరు ఎలా వాడాలి అనే పద్ధతిని మేము ఈ పాంప్లెట్ బాక్స్లో వేయటం జరుగుతుందండి. ఎందుకంటే ఎవరు తీసుకున్నా సరే వాళ్ళకి క్లియర్గా ఉండాలని చెప్పి మా ఉద్దేశం అన్నమాట. సో మీకు ఈ పాంప్లెట్ వేయటం జరుగుతుంది అండ్ ఈ పాంప్లెట్ కూడా మేము వేస్తాము. ఎందుకంటే ఇందులో మేము ఏమేమి ఇచ్చాము, మీకు బాక్స్లో ఏమొస్తాయి, ఇది ఎలా మొక్కగా మారుతుంది అనే ప్రాసెస్ ఒకటి ఇందులో ఉంటుందన్నమాట. సో ఈ 2 పాంప్లెట్స్ మీకు బాక్స్లో వేయటం జరుగుతుంది యాజ్ అన్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ టు ద కస్టమర్. మా దగ్గర కొనే వాళ్ళకి అన్ని డీటెయిల్డ్గా ఇవ్వాలనేది మా ఉద్దేశం. మనం ఒక్కళ్ళమే చేసుకుంటే ఏం లాభం ఉంటుందిలే, మన వల్ల ఏమి నష్టం జరుగుతుందని ప్రతి ఒక్కళ్ళు అనుకొని పిఓపి కొనుక్కుంటే అది చినుకై పెద్ద సముద్రంగా మారినట్టు పెద్దగానే అవుతుందండి ఇంపాక్ట్. అందుకే ప్రతి ఒక్కళ్ళు నా వల్ల ఇది అంటే నాది ఎంత చిన్న ఇంపాక్ట్ అయినా సరే లెట్ మీ క్రియేట్ అన్ ఇంపాక్ట్ అని ఆలోచించుకొని మట్టి విగ్రహాలు వాడాలనేది మా ఇంటెన్షన్ అండి. ఈ పండగ ఈ వినాయక చవితి మనం అందరం ఈకో ఫ్రెండ్లీ సెలబ్రేషన్గా చేసుకుందామని నేను ఆశిస్తున్నానండి. ఎందుకంటే మన వినాయకుడు మనతోనే ఉండాలి, ఒక మొక్కగా మారాలి. అండ్ మీరందరూ ఇలాగా హ్యాపీగా ప్రశాంతంగా మనం ఏదైతే అనుకున్నామో ఏదైతే ప్రాసెస్ నేను చూపించానో మీరు అలా మంచిగా చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఇంకేదైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా మా వెబ్సైట్లో మీకు క్లియర్గా ఉంటాయండి. మీరు మా వెబ్సైట్ని చెక్ చేసుకోవచ్చు.